ఈ శనివారం బిగ్ బాస్ 9 సీజన్లో ఏం జరగబోతుంది ఏంటనేది నేను డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను మామ. ఈ వారంలో జరిగిన కామెంట్స్ కానివ్వండి, టాపిక్స్ కానివ్వండి, సీరియస్గా జరిగిన ఇష్యూస్ కానివ్వండి, దీని తర్వాత కెప్టెన్సీ కంటెంటర్లో ఎవరితో తిట్టుకున్నారు, ఎవరెవరితో కొట్టుకున్నవి, దాని తర్వాత పలానా మాట మీద నాకు సరే అయితే కనుక సీరియస్ అవ్వడానికి ఛాన్సెస్ మెండుగా ఉన్నాయన్న టాపిక్స్ నేను ఈ వీడియోలో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా చూడండి. 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది వీడియో మామ. మన వీడియోస్ చూస్తున్నారు కానీ మామ, చిన్న రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ మనం అందరికీ తెలియజేసేది ఏంటంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి మామ. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు చాలా సపోర్ట్ వస్తుంది. నేను ఇంకా వీడియోలు కష్టపడి చేయాలని చెప్పి నాకు మైండ్లో వస్తుంది. నేను చేయగలను మామ. చేయకపోయినా చేస్తాను. కాకపోతే ఏంటంటే కనుక రిక్వెస్ట్, మనకి ఏంటంటే కొంచెం బూస్టింగ్ ఉంటుంది కాబట్టి లైక్ చేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి లైక్ల వర్షం కురిపించండి మామ. ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ వీడియోకి. పక్కాగా కొంతమంది బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కొంతమంది టాప్లో ఉన్న వాళ్ళకి అందరూ ఎలిమినేషన్ అవుతున్న కానీ వాళ్ళ ఏమనండి, ఎవరైనా సరే వీళ్ళకైతే కనుక గట్టిగా వార్నింగ్స్ పడబోతున్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళెవరిలో పేర్లు చెప్తాను ముందు, దాని తర్వాత డీటెయిల్గా వాళ్ళ గురించి చెప్తాము. 1 సుమనన్న, తనుజ, ఇమాన్యుయల్, రాము, దివ్య, భరణి గారు, దీంతో పాటుగా సంజన, రీతు చౌదరి గారు. సో వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నా అంటే కనుక ఆల్రెడీ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కెప్టెన్సీగా మళ్ళీ 3వసారి విజయభేరి మోగించిన ఇమాన్యుయల్కి కంగ్రాచులేషన్స్. ఇమాన్యుయల్ గురించి ఎస్పెషల్లీ ఒక వీడియో చేద్దాము. సో దాంట్లో ఏంటంటే కనుక ఫుల్ డే వీడియో చేసాము ఆల్రెడీ. చూడండి, ఎవరైనా చూడకపోతే ఎవరైనా మన ఛానల్లో ఉంది, ఆ వీడియో కూడా చూడండి మామ. నిజంగా ఎంత కష్టపడి ఆడాడు. ఆటలు, పాటలు, కామెడీలు, అనుబంధాలలో ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ప్రతి గేమ్లో తన సత్తా చాటుకొని 3వసారి విజయవంతంగా కెప్టెన్గా నుంచున్నాడు. గ్రేట్ నిజంగా ఇమాన్యుయల్ అయితే కనుక. సో సుమన్ అన్న గురించి అయితే కనుక మనం ఈ వీక్లో ఏం జరిగింది, సుమన్ అన్న కెప్టెన్సీ కంటెంటర్లో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే కనుక ఈ వీక్ జరిగిన దాంట్లో మనోడైతే రెబల్గా ఉండి తన యొక్క సీక్రెట్ టాస్క్లు తనైతే కంప్లీట్ చేసిన విధానం టూ గుడ్, అల్టిమేట్ అనమాట. ఏదైతే ఆ కిచెన్లో పాలు తాగుతారు కదా, ఆ సీన్ అయితే ఖచ్చితంగా నాకు సార్ చూపిస్తారు. పాలు ఎవరు తాగారు ఏంటని చెప్పి చెప్తారు. కాకపోతే ఏంటంటే కనుక పాల ప్యాకెట్స్ దాచేసింది, పాలు తాగింది, ఎవరిని సీక్రెట్గా నామినేట్ చేశారు, ఆ నామినేట్ చేసిన విధానం అవన్నీ కూడా సుమనన్న అయితే కనుక అప్రిషియేట్ చేస్తారు. మంచి పాజిటివ్ వైబే ఉంటుంది అనమాట సుమనన్న మీద అయితే కనుక. దీని తర్వాత తనుజ గారు, ఈ వీక్ అయితే కనుక తనుజ గారికి గడ్డు కాలం అండి. పాపం ప్రతిసారి కెప్టెన్సీ కంటెంటర్లో ఉంటారు కానివ్వండి, కెప్టెన్ అవ్వడానికి పాపం ఆవిడ ఎంత ట్రై చేసినా పక్కన వాళ్ళ సపోర్ట్ ఇవ్వకపోవడం, కొంతమంది సపోర్ట్ ఇచ్చిన అవ్వకపోవడం, కొంత ఆవిడకి బ్యాడ్ లక్ నడుస్తుంది. ఆవిడ ఎప్పుడు కెప్టెన్ అవుతారో ఏంటని చెప్పి చాలామంది ఆవిడ కెప్టెన్ అయితే చూడాలని చెప్పి ఎదురు చూస్తున్న ఆడియన్స్ కోట్లలో ఉంటారు నాకు తెలిసి. నిజంగా చెప్పాలంటే కోట్లలో. నిజంగా మా అల్టిమేట్ ఇది. తనుజ గారి పేరు ఎత్తితేనే తనుజ గారా, వావ్, సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కామెంట్ పెడుతున్న ఆడియన్స్ అందరికీ నిజంగా తనుజ గారి గురించి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఇక్కడైతే కనుక. ఆవిడ ఇక బిగ్ బాస్ అయిపోతుందిరా బాబు, 3 వీక్సే ఉంది అన్నంగా ఆవిడని కెప్టెన్ చేస్తారు. నెక్స్ట్ వీక్ ఆవిడని ఎలిమినేషన్లో ఉండకుండా సేవ్ చేస్తారా, లేకపోతే ఏం ట్విస్ట్ జరగబోతుంది ఏంటని చెప్పి సో అనిపిస్తుంది. నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెంటర్ ఏదైతే ఉందో దాంట్లో ఆవిడికి సపోర్ట్ ఇచ్చిన కొంతమంది ఎవరైతే ఉన్నారో, సాయి శ్రీనివాస్ సపోర్ట్ ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో సాయి శ్రీనివాస్ సపోర్ట్ ఇవ్వరు. సంజన గారు కూడా సపోర్ట్ ఇస్తారా లేదని చెప్పి ఆవిడ ట్రైన్ ఎక్కడా లేదని చెప్పి ఆవిడ డౌట్లో ఉంటారు. దీని తర్వాత నిఖిల్ నాయర్ కూడా సపోర్ట్ ఇస్తాడు. ఫైనల్గా అయితే కనుక ఎవరైతే ఆవిడ్ని ఎవిక్టెడ్ చేసి ఆటలో నుంచి, ఈ గేమ్లో నుంచి ఎవిక్టెడ్ చేశారో దివ్య నిఖిత గారు ఆవిడ పర్సనల్గా తీసుకొని తనుజ గారిని తప్పించడం జరిగిందా. ఎందుకు పర్సనల్ అని చెప్పి నేను అంటున్నానంటే కనుక ఆవిడ ఎలిమినేట్ చేసేటప్పుడు మన తనుజ గారు ఒక మాట ఇస్తారు. సో నువ్వు నీ పర్సనల్ సేవ ఉంటే బయట చూసుకో, గేమ్లో కాదని చెప్తే అప్పుడు కూడా ఏం మాట్లాడదు దివ్య నిఖిత అయితే కనుక. సో మరి నిజంగా పర్సనల్గా ఏంటి, ఎందుకంటే కనుక భరణి గారు రీఎంట్రీ ఇచ్చినప్పుడు దివ్య నిఖిత గారికి సపోర్ట్ చేశారు కెప్టెన్సీ టాస్క్లో, తనుజకి సపోర్ట్ చేయాలి. అల్టిమేట్గా ఆలోచిస్తే అది కూడా దృష్టిలో పెట్టుకొని తనుజ ఏమన్నా ఎమోషనల్గా మాట్లాడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఆవిడ పరంగా అయితే కనుక అది. సో ఎస్పెషల్లీ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాని వరకు అది మామ.
దీని తర్వాత మూడో వ్యక్తి ఇమాన్యుయల్. ది గ్రేట్ పర్సన్ ఇమాన్యుయల్ ఎవరైతే ఉన్నారో ఆయన మరలా డే 1 నుంచి ప్రతి గేమ్లో కష్టపడి ఆడుతూ ఎవరితో అయినా రిలేషన్స్లో ఏ క్లాషు లేకుండా మమ్మీతో సంజన గారితో ఎక్కువ బాండింగ్ ఉంది కాబట్టి ప్రతి వీక్లో ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా, దాని తర్వాత ఏ మాట అంటే వాళ్ళకి హట్టింగ్గా ఉంటుంది అలాంటి వర్డ్స్ ఏం వాడకుండా, రీతు చౌదరి పరంగా కొంచెం క్లాష్ అయినా, తనుజ పరంగా క్లాష్ అయినా, తనుజాకి సపోర్ట్ ఇచ్చిన, తనుజ ఎన్ని మాటలు ఉన్నా మళ్ళీ నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి గేమ్లో నా సపోర్ట్ నీకు ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి పాజిటివ్గా కళ్యాణ్ దగ్గర మాట్లాడిన విధానం. ఎందుకంటే కనుక ఆటలో ఎవరుంటే నీకు కొంచెం స్ట్రాంగ్ అని చెప్తే గౌరవం అంటాడు. ఖచ్చితంగా నేను తనుజాకి సపోర్ట్ చేస్తానంటాడు. సీక్రెట్ టాస్క్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని, ఎన్ని గేమ్స్ వచ్చినా ఆడతాను, నేను పోరాడి గెలుస్తానని చెప్పి నిరూపించుకున్న సత్తా నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ఇమాన్యుయల్. నిజంగా ఇమాన్యుయల్కి అయితే కనుక హ్యూజ్ అప్లాస్ పడతాయి. నాగ్సార్ చేతిలో అయితే కనుక చాలా అప్రిషియేట్ చేస్తారు. సో అది ఇమాన్యుయల్ గురించి అయితే కనుక. దీని తర్వాత రాము రాథోడ్ గురించి చెప్పాలంటే కనుక మామ, హౌస్లో మనోడు ఇంకా ఉండడం వేస్ట్. మనోడు గివప్ ఇచ్చిన విధానం, తన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూసి హట్ అవ్వద్దు. రాము రాథోడ్ అయితే కనుక ఆట ఇన్ని రోజులు ఆడాడు, అదొక ఎత్తు. అసలు రాము రాథోడ్ డే 1 మీరు చూసుకుంటే ఏదైతే ఒక వాళ్ళను రాడ్స్ పెట్టి ఆడతారు కదా, ఆ ఆటలో మనం ఆడిన విధానం అల్టిమేట్ మామ. అలా బొమ్మల టాస్క్లో మంచిగా ఆడాడు. అలా నిన్న కూడా గ్యాంగ్స్టర్స్ గేమ్లో అంతా ఏం ఆడలేదు, తన దగ్గర ఉన్న మనీ వాళ్ళకి వీళ్ళకి పనిచేసుకుంటూ వెళ్ళిపోతాడు. దీని తర్వాత ఈరోజు ఈ వీక్ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో కూడా డంబిల్స్ పెట్టమన్న టాస్క్లో అల్టిమేట్గా ఎరగొడతాడు అనమాట ఆట అయితే కనుక. ఇంకా వేరే గేమ్స్లో తనకైతే కనుక ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. సో తను ఇంకా గివప్ ఇచ్చిన విధానం తనుజాతో ఆ రోజు తనుజ మీద కాళ్ళ మీద పడిన విధానం, అక్క అని అంటున్నాడు కాబట్టి కాళ్ళ మీద పడ్డాడు, ఓకే యాక్సెప్టెడ్. బట్ అలా పడకుండా ఉంటే బాగుండురా బాబు, నిన్ను నువ్వు తగ్గించుకున్నట్టు అవుద్దని చెప్పి ఆడియన్స్ చాలామంది అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తానని చెప్పి నా యొక్క ఇది. బట్ ఈ వీక్ అయితే కనుక తను గివప్ ఇచ్చిన విధానం, తనుజ మీద పాయింట్స్ పెట్టండి అని మాట్లాడకుండా ఉన్న విధానం. ఎందుకంటే కనుక నాకన్నా తనుజ బాగా ఆడదని చెప్పి తనంతట తాను గివప్ ఇవ్వడం, ఇవి ఏవైతే ఉన్నాయో అది గేమ్ స్పిరిచువల్ ఉండాల్సిన క్వాలిటీస్ కాదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది తనకైతే నెగిటివ్గా అవ్వచ్చు. తన డేంజర్ జోన్లో ఉన్నాడు, ఎవిక్టెడ్ అయిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు, అలాంటి కండిషన్లో ఉన్నాడు అనమాట రాము రాథోడ్ అయితే ఇంకా. దీని తర్వాత దివ్య నిఖిత గారు అయితే కనుక లాస్ట్ వీక్ భరణి గారు రాకతో కెప్టెన్సీ కంటెంటర్గా ఉండి కెప్టెన్సీగా అవ్వడం జరిగింది. సో భరణి గారు ఇచ్చిన హ్యూజ్ సపోర్ట్ ద్వారా ఆవిడ కెప్టెన్ అయితే అయ్యారు కానివ్వండి. ఈ వీక్ ఆవిడ నడుచుకున్న విధానం కెప్టెన్సీగా టూ బ్యాడ్ అని చెప్పాలి. ఎందుకంటే కనుక నిఖిల్ నాయర్తో గొడవ, చాలామందితో చిన్న వాటి దగ్గర ఏంటంటే కనుక నా కెప్టెన్సీ కంటెంట్లో ఉన్నంత వరకు మీరేం చేయొద్దు, సైలెంట్గా ఉండండి. దాని తర్వాత తనుజ గారి దగ్గర, డిమాన్ దగ్గర కూడా గొడవ అవుతుంది. వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇస్తాను, మీరు మాట్లాడుకోవద్దు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోకుండా ఉన్నారు. కాకపోతే ఏంటంటే కనుక కలిసి ఒకరినొకరు తినిపించుకోవడం, ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ సాటర్డే నాగ్సార్ పిలిచి మళ్ళీ మమ్మల్ని అంటారని చెప్పి మీరు కొంచెం దయచేసి మమ్మల్ని పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకొని సో ఇలాంటివి చేయొద్దు అని చెప్పి మన దివ్య నిఖిత గారు తనుజ గారికి వాళ్ళకి చెప్తారు. మెయిన్గా ఇన్ని రోజులు కలిసి ఉన్న తనుజ గారు, దివ్య నిఖిత గారు అయితే కనుక భరణి గారి వల్ల క్యాప్టెన్సీ కంటెంటర్లో హ్యూజ్ డిఫరెన్స్ వచ్చింది. దివ్య నిఖిత గారు అయితే కనుక ఏదైతే మన తనుజ గారిని నామినేషన్స్లో కెప్టెన్సీ కంటెంటర్ నుంచి తప్పించిన విధానానికి రీజన్ అయితే కనుక రీఎంట్రీ ఇచ్చిన భరణి గారు అని చెప్తుంది. ఎందుకంటే కనుక భరణి గారు యాక్చువల్లీ తనుజ గారి మాటలు ఎక్కడ ఎత్తట్లా, వాళ్ళు కూడా వాళ్ళ మాటలు ఎక్కడ మాట్లాడుకోవట్లా. బట్ ఇక్కడైతే కనుక మొన్న ఏదైతే జరిగిందో తనుజ గారు అయితే కనుక భరణి గారిని తప్పిస్తున్న కెప్టెన్సీ కంటెంటర్లో ఆయన ఉంటే నాకు డేంజర్ అన్న విధానం. మరి తనుజ కూడా, మరి దివ్య నిఖిత గారు కూడా అదే అన్నారు, నువ్వు కూడా అన్నావు కదా అమ్మా అని ఎందుకు ఫైట్ చేయలేదు తనుజ గారు అని చెప్పి. ఎందుకంటే కనుక ఈవిడ భరణి గారిని తీసేస్తుంది, తనుజ కూడా భరణి గారిని తీసేస్తుంది. ఇద్దరు భరణి గారిని తీసేసినప్పుడు ఆ పాయింట్ ఇక్కడ అడ్వాంటేజ్గా తీసుకుని తనుజ మాట్లాడాల్సి ఉంటే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను. బట్ తను మాట్లాడలేదు. సో అల్టిమేట్గా అయితే దివ్య నిఖిత చేసింది 100% మిస్టేక్. సో ఈ మిస్టేక్ మరి నాగ్సార్ ఏ రూపంలో తనైతే కనుక మిస్టేక్ ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మరి చూద్దాం, వెయిట్ చేద్దాం మనమైతే కనుక. దీని తర్వాత మెయిన్ ఇంకా ఫైనల్ అండ్ భరణి గారు అయితే కనుక, సో భరణి గారు హౌస్లో ఫస్ట్ ఉన్న భరణి వేరు, ఇప్పుడున్న భరణి వేరు. ఇంకా హౌస్లో ఉన్నా లేనట్టే ఉన్నారా బాబు. ఈయన లాస్ట్ వీక్ అలాగే ఆడారు, ఈ వీక్ అలాగే ఆడారు. ఇంకా ఈయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అనవసరంగా రీఎంట్రీ ఇచ్చారే, అప్పుడున్న జోష్ లేదు, ఇప్పుడున్న ఇది లేదు. దివ్య నిఖిత గారు కూడా ఇన్ని రోజులు
తన యొక్క గేమ్ని వాడుకున్నారు అన్నట్టుగా క్లియర్ కట్గా ఈ వీక్ అయితే అర్థమైపోతుంది. వర్ణి గారితో మాట్లాడి ఇర్రెస్పెక్టబుల్ వర్డ్స్గా మాట్లాడా ఇంట్లో తొక్క అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడైతే కనుక. నా అబ్జర్వేషన్ నేను అబ్జర్వ్ చేశాను. మామ మీకు కూడా ఎంతమందికి ఇలా అనిపించిందో చూడండి. ఫస్ట్ డే 1లో బర్నీ గారిని ఫస్ట్ పొజిషన్లో పెట్టిన బర్నీ గారు ఎక్కడ, ఈరోజు ఇంత ఇదిగా చూస్తున్న బర్నీ గారిని దివ్య నిఖిత ఎక్కడ అని చెప్పి నిజంగా దివ్య నిఖిత బర్నీ గారి పరంగా నడుచుకునే వ్యవహారం కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి ఎలా ఉంది, ఫస్ట్ ఉన్నట్టు ఉందా ఇప్పుడు వేరే ఉందా, మీరు దయచేసి అర్థం చేసుకొని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. ఈవెన్ తనుజ కూడా ఇప్పుడు నేను చెప్పిన 6 మెంబర్స్లో ఎవరి గురించి నేను జెన్యున్గా చెప్పాను, ఎవరి గురించి స్కిప్ చేశానో వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయండి మామ. వాళ్ళ గురించి స్కిప్ చేసి ఉంటే కనుక నిజంగా వాళ్ళ మీద కూడా పాయింట్స్ మనం నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఈ వీడియో మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసేయండి మామ. మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.